వాటిలో విన్న వాక్యము ఆచరించినప్పుడు, పాటించినప్పుడే దేవుడు ఇచ్చే దీవెనలు మనం పొందుకుంటాం. ఆమేన్. దేవుడు చెప్పే మాటల్ని మన క్రియల్లో, మన యొక్క ప్రవర్తనలో కనపరిచినప్పుడే, అప్పుడే దేవుడు మనల్ని నిండారులుగా దీవిస్తాడు. హల్లెలూయా. నువ్వు దేవుని మాట వినకుండా ఎంత కష్టపడినా, ప్రయాసపడినా, ఎన్ని కావాలని కోరుకున్నా నీ ఆశ నిరాశ అయిపోయింది. ఎందుకంటే తెలుసా, నా మాటలు మీరు చెవియొగ్గి ఆలకించితే నేను నిశ్చయముగా భూమి మీద ఉన్న మంచి పదార్థములను నేను మీకు అనుగ్రహిస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. చాలా భయముతో ఇక్కడ కూర్చోవాలండి. దేవుని సన్నిధిలో వినయ మనస్కులమై, ఆయన సన్నిధిలో ఎవరిని నేను చూసినా చూడకపోయినా ప్రభువు చూస్తున్నాడు. ఇక్కడ ఒక క్రమము కలిగి ఉండాలి. సంతోషముతో, ఉత్సాహముతో ప్రభువుని కనపరచాలి. ఏమండి, దేవుని ఎలా